హాయ్ ఫ్రెండ్స్, 1969 మూన్ ల్యాండింగ్ ఒక బూటకమని మిలియన్ల మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? నిజంగా అమెరికన్లు చంద్రునిపై కాలు మోపారా, లేదా ఒక స్టూడియోలో చిత్రీకరించారా? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నారో, దయచేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటాయి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ ఫోటోని చూసారా? నాసా ద్వారా అందుబాటులోకి వచ్చిన ఏప్రిల్ 1972 ఫోటోలో మొదటి అపోలో 16 ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సమయంలో జాన్ యంగ్ చంద్రునిపై డెస్కరెస్ట్ ల్యాండింగ్ సైట్లో యుఎస్ జెండాకు వందనం చేశాడు. భారీ మొత్తంలో సాక్ష్యాలు ఉన్నప్పటికీ దుమ్ము, రాతి నమూనాలు, టెలివిజన్ ఫోటోలు వందల వేల మంది ప్రజలను సృష్టించారు. అపోలో 11 వ్యోమగాములు చంద్రునిపై ఎప్పుడు దిగలేదని 6% మంది అమెరికన్లు నమ్ముతున్నట్లు పోల్స్ అయితే చూపుతున్నాయి. కుట్ర సిద్ధాంతకర్తలు 50 సంవత్సరాల క్రితం మొత్తం మిషన్ నెవాడాలోని ఏరియా 51 ఎయిర్ ఫోర్స్ టెస్టింగ్ రేంజ్లో లేదా ప్రముఖ దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్ చేత హాలీవుడ్ చలనచిత్ర సౌండ్ స్టేజ్లో రూపొందించిన విస్తృతమైన బూటకమని నొక్కి చెబుతూనే ఉన్నారు. వియత్నాం యుద్ధం మిలియన్ల మంది అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి దారితీసినప్పుడు మొదటి చంద్రుని ల్యాండింగ్ తర్వాత కేవలం ఒక సంవత్సరం తర్వాత పుకార్లు మొదట ట్రాక్షన్ పొందాయి. జూలై 1970 పోల్లో 30% మంది అమెరికన్లు అపోలో 11 నకిలీ అని ప్రకటించారు. 70వ దశకంలో ఆ సంఖ్య సాపేక్షంగా ఎక్కువగానే ఉంది. అనేక పుస్తకాలు ప్రచురించబడినప్పుడు అంగారక గ్రహానికి పోనీ మిషన్ గురించి 1978 చలనచిత్రం క్యాప్రికాన్ 1 మూన్ ల్యాండింగ్ కూడా హై టెక్నాలజీ బంక్ యొక్క స్క్రిప్ట్ అని చాలామందిని ఒప్పించింది. మనుషులు ఎప్పుడు చంద్రునిపైకి వెళ్ళలేదని చెప్పే కుట్ర సిద్ధాంతకర్తలకు 2 పదాలైతే ఉన్నాయి. వారు కేవలం ఇబ్బంది కలిగించేవారు మాత్రమే. ఇది ఎప్పుడు జరగలేదు లేదా అది ఎప్పుడు జరగలేదు అని చెప్పే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారు ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. మేము వెళ్ళామని అయితే అతను చెప్పాడు. అయితే చంద్రునిపై వ్యోమగాములు అమెరికా ఉంచలేదని నొక్కి చెప్పేవారు నకిలీ ల్యాండింగ్కు తమ సొంత సాక్ష్యం అని పేర్కొన్నారు. చంద్రునిపై గాలి లేని జెండా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎందుకు అలల కాలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వ్యోమగాములు జెండాను పట్టుకున్న మెటల్ ఫ్రేమ్ను వంచి అలలు ఏర్పడ్డాయి. చంద్రునిపై వ్యోమగాములు తీసిన కుట్ర ఆలోచనలతో కూడిన దావా ఫోటోల నేపథ్యంలో ఎటువంటి నక్షత్రాలను చూపించవు. వాస్తవానికి కెమెరా నక్షత్రాలు విడుదల చేసే మందమైన కాంతిని పట్టుకోలేకపోయాయి. మూన్ ల్యాండింగ్ నిజమైతే ల్యాండర్ తాకినప్పుడు దుమ్ము ఎందుకు వెదజల్లలేదని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ల్యాండర్ ఎక్కువ సమయం అడ్డంగా ప్రయాణిస్తుంది. దాని ల్యాండింగ్ నియంత్రించే థ్రస్టర్లు క్రిందకి చూపబడలేదు. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ కూడా ధూళిని అధికంగా ఛార్జ్ చేసింది. అది చంద్రుని ఉపరితలంపై అతుక్కుపోయింది. చంద్రునిపైకి ఎవరూ వెళ్ళలేదనే ప్రతివాదనను సైన్స్, ఫిజిక్స్ లేదా భూమికి తిరిగి తీసుకువచ్చిన ఆధారాల ద్వారా సులభంగా వివరించవచ్చు. హార్మన్ చెప్పారు. అతని కుట్ర సిద్ధాంతాలను మనం చంద్రునిపైకి వెనక్కి తీసుకురావడానికి పనిచేసిన 4 లక్షల మంది అమెరికన్లకు అవమానమనైతే జత చేస్తుంది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఫ్యాక్టరీ కార్మికులతో సహా లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరుగా అయితే ఉన్నారు. నిజానికి 1969లో చంద్రునిపై నడిచిన ఒక వ్యోమగామి దాన్ని భారీ బూటకమని పిలిచేవారిని సహించేది లేదని చెప్పారు. ఒక కాన్స్పిరసీ థియరిస్ట్ బజ్ ఆల్డ్రిన్ను సవాల్ చేసి అతన్ని అబద్ధాల కూరని పిలిచినప్పుడు ఆల్డ్రిన్ అతని ముఖంపై అయితే కొట్టాడు. మూన్ ల్యాండింగ్లో చూపించిన అన్ని సాక్ష్యాలను ఒక డైరెక్టర్ చేత తీపిచ్చిన పిక్స్ అని అయితే వాళ్ళ వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికన్స్ ఒక 6% మంది అయితే అమెరికా మూన్ ల్యాండింగ్ చేశారని, ఒక నకిలీ బూటకమని, అది షూటింగ్ అని అయితే నమ్ముతారనమాట. సో వాళ్ళు దిగారంటే ఎవరో నమ్మరు. సో అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు దిగారో లేదో మనకే ఆశ్చర్యం కలిగించే నమ్మశక్యమైన ఒక ప్రశ్న కింద, ఒక మిస్టీరియస్ క్వశ్చన్ కింద అయితే ఉండిపోయింది. అప్పట్లో అంత అమెరికన్స్ టెక్నాలజీ అంటే యుద్ధానికి మా దగ్గర టెక్నాలజీ ఉందనే సాధనాలతో వాళ్ళని అయితే పంపించారని అయితే కొంతమంది నమ్ముతారు. సో ఈ కాన్స్పిరసీ థియరీ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.